శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 7, 16, 25 తేదీల్లో పుట్టినవారు వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తే బాగుపడతారు అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ముందు న్యూమరాలజీ అంటే ఏంటో తెలుసుకోండి. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. మనిషిని సంఖ్యలు వెంబడిస్తూ ఉంటాయి. అది చూడడానికి మీకు నేను చెప్తే విచిత్రంగా అనిపించవచ్చు. కొంతమంది వ్యక్తులకు కొన్ని నెంబర్స్ బాగా పనిచేస్తూ ఉంటాయి. అవే నెంబర్స్ రిపీట్ అయ్యి మంచిని చేస్తూ ఉంటాయి. ఆ నెంబర్లలోనే వీరు ఏదైతే మంచి నెంబర్స్ అని అనుకుంటామో ఆ నెంబర్స్లోనే మనకి పని అవుతూ ఉంటుంది. తర్వాత వారి పేరుకు వారి నేమ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా నెంబర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క అక్షరానికి నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ మొత్తం కలుపుకుంటే వచ్చే సంఖ్య వారిని జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇదేదో నేను ఊసుపోని మాటలుగా చెప్పిన విషయం కాదు. దీన్ని వందల వేల మంది నేమ్స్ చూసిన తర్వాత, దాని యొక్క విలువలు చూసిన తర్వాత మనిషి నెంబర్కు సంబంధం ఉన్నదని చెప్తున్నాను. ఇదేదో ఊసుపోని మాటలు, నమ్మకం లేని మాటలు కాదు. ఇది ఒక మ్యాథమెటికల్ విషయం. ఇది పైథాగరస్ మ్యాథమెటిషియన్, ఆయన ఈ నెంబర్స్ మీద ఎన్నో ప్రయోగాలు చేశాడు, ఎంతో కష్టపడ్డాడు. అటు తర్వాత ఆయన ప్రూవ్ చేశాడు. దాని తర్వాత ఎంతోమంది మనకు ఈ న్యూమరాలజీ మీద చేశారు. వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అయిపోయారు. కాబట్టి నేను చెప్పేది ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకండి, మీకు అర్థమవుతుంది. ఈరోజు 7, 16, 25 తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే బాగుంటారు అంశం గురించి మాట్లాడుతున్నాను. 7వ నెంబరు ఇది కేతు గ్రహానికి సంబంధించిన నెంబరు. తర్వాత 16, 16 ఇది కూడా కేతు సంబంధించిన నెంబరే. ఇది 1 సూర్య సంఖ్య, 6 శుక్ర సంఖ్య, ఈ రెండు నెంబర్స్ కాంబినేషన్లో ఉంటుంది అది. ఇకపోతే 25, 25, 25 ఇది 1 చంద్ర సంఖ్య, 1 బుధ సంఖ్య. సరే, వీరు ఎలా ఉంటారు, వీరి క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది? ఈ 7 నెంబర్లో ఉన్న వాళ్ళు భక్తిభావం ఎక్కువగా ఉంటారు. రెండవది, వీరికి కీర్తి ప్రతిష్టలంటే బాగా ఇష్టం. వాళ్ళ తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని, లేదా వారి పేరన్న నిలబెట్టాలని, వారి కుమారుని ఒక గొప్ప స్థాయికి తీసుకురావాలని బాగా ఆలోచన చేస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు. తను ఉన్న గ్రామంలో నివసించే ప్రయత్నంలో ఉండరు, వేరే గ్రామంలో నివసిస్తూ ఉంటారు. వ్యాపార రంగంలో వీరు కనుక ఉంటే లిక్విడ్ సంబంధించిన వ్యాపారాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటారు. అంటే ఇతరత్ర వ్యాపారాలలో చేసినా కానీ అంత అనుకూలంగా ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయాలనుకుంటే వీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో బాగా పనిచేస్తూ ఉంటారు, లేదా పురాతన గ్రంథాలయాలు, ఏదైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో బాగా ఉంటారు. ఇంకొకటి, వీరు మాట్లాడితే వారి భాషలో ఒక దైవత్వం కనబడుతూ ఉంటుంది. దేవుడి గురించి ఎక్కువగా ఉంటారు, భక్తిభావాలు ఎక్కువగా ఉంటారు, దేవాలయాలకు తిరుగుతూ ఉంటారు. వీరు మాట్లాడే మాటలు ఇతరులను ఆకట్టుకుంటాయి. 10 మంది కూర్చుంటే వీరి మాట ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నెంబర్లో పుట్టినవారు రకరకాల వృత్తులలో ఉంటారు, కానీ వీరు మాత్రం పేరు ప్రఖ్యాతల గురించే చేస్తారు. లాభాలు ఆర్జించడానికి, కోర్టు సంపాదించడానికి సుముఖతగా ఉండరు. వారి బట్టా పుట్ట వెళ్తే సరిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. ఇకపోతే 16 నెంబర్ ఇది 1 + 6 = 7. 1 సూర్య సంఖ్య, 6 చంద్ర సంఖ్య, ఈ రెండు నెంబర్సు ఒక కాంబినేషన్ నెంబర్సు. వీరికి ఒక ప్రత్యేకత ఉంది. 1 సూర్య సంఖ్య, సూర్యుని యొక్క క్వాలిటీస్ ఉంటాయి. నెంబర్ 6 అది శుక్ర సంఖ్య, ఆ రెండు క్వాలిటీస్ ఉంటాయి. ఈ 7కు ఈ 16కు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీరు అంత భక్తిభావం లేకున్నా కానీ రాజకీయ వ్యవస్థలో ఉండడం, మంచి బిజినెస్లు చేయడం, అన్ని రకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఇక 25 నెంబర్ ఇది. 25 నెంబర్ ఏంటి? దీనికి 2 1 చంద్ర సంఖ్య, 5 బుధ సంఖ్య, 2 ఒక కళలకు సంకేతం, 2 చంద్రుడు, 16 కళలకు సంకేతం, 5 ఇంటెలిజెన్స్కు సంబంధం. ఈ 2 నెంబర్ల కలయిక బ్రహ్మాండంగా ఉంటుంది. 7 కంటే ఇది బాగా ఉంటుంది. ఇకపోతే ఈ 7 నెంబర్లో ఉన్నవారు వారికి చివరి దశలో వారి మరణం అనేది కొంచెం జుగుత్సాకరంగా ఉంటుంది. చాలామందిని గమనించిన తర్వాత నేను చెప్తున్నాను. ఇకపోతే
లాయర్గా కానీ ఏదైనా న్యాయస్థాన విషయాలలో కానీ పోలీసు డిపార్ట్మెంట్లో కానీ వీరు న్యాయమూర్తులుగా మంచి బ్రహ్మాండంగా ఉంటారు. న్యాయాన్ని గురించి పోరాటం చేస్తూ ఉంటారు. సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన కూడా బాగా ఉంటుంది. రాజకీయ నాయకులు నెంబర్ 7లో ఉన్నారు. వారు రాజకీయంగా ఒక స్థాయికి ఎదగలేరు కానీ సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. అయితే మరి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఇలా ఉన్నారు. వీరి జీవితాలలో చాలా కష్ట నష్టాలన్నీ ఉంటాయి. ఈ కష్టాలన్నీ ఎదుర్కోవాలంటే న్యూమరాలజీ ప్రకారంగా ఏం చేయాలి, ఏం చేస్తే బాగా ఉంటుంది అనే అంశం తెలియజేస్తాను. మనకు బర్త్ నెంబర్ అనేది తన యొక్క క్వాలిటీ కొంత వయసు వరకు పనిచేస్తూ ఉంటుంది. మరి వీళ్ళు లక్కీ మారాలంటే వీరి డెస్టినీ నెంబర్ను చూడాలి. వీరి డెస్టినీ నెంబర్ కనుక ఒకవేళ 2 కానీ 5 కానీ 3 కానీ ఉంటే సరిగా ఉండదు. 2 కానీ 5 కానీ 3 కానీ డెస్టినీ నెంబర్ ఉంటే వీళ్ళు సరిగా ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. 2 కానీ 5 కానీ 3 కానీ బెస్ట్ ఉండేది ఉంటే వీరి అదృష్టం బాగా ఉంటుంది. మిగతా నెంబర్లు వీరికి సరిగా పనిచేయవు. 2, 5, 3 బాగా పనిచేస్తూ ఉంటుంది. మిగతా నెంబర్స్ వీరికి పనిచేయవు, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి? 7 నెంబర్లో ఉన్న వాళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే, వాళ్ళు లక్కీ డేట్స్ తెలుసుకోవాలనుకుంటే, లక్కీ వారాలు తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే వీరి డెస్టినీ నెంబర్కు, వీరి బర్త్ నెంబర్కు సంబంధించిన నేమును సెట్ చేసుకోవాలి. నేమ్ అంటే మీ నేమును మొత్తం మార్చవలసిన అవసరం లేదు. మనకు ఉండబడే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలలో ఒక అక్షరాన్ని మార్చడం జరుగుతుంది. ప్రతి ఒక్క లెటర్కు, అంటే ఉదాహరణకు రాము ఉందనుకోండి, RAMU రాము. ఆ రాము టోటల్గా ఏమొస్తుందో చూడాలి. Rకు ఒక విలువ ఉంటుంది, A ఒక విలువ ఉంటుంది, Mకు ఒక విలువ ఉంటుంది, Uకు ఒక విలువ ఉంటుంది. ఈ నెంబర్ను 7 నెంబర్ సరిపోయే నెంబర్ని తీసుకొని రావాలి. నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటారు దాన్ని. ఆ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేస్తే ఆ రాములో ఒక A పెరగవచ్చు, లేదా ఒక M పెరగవచ్చు, లేదా ఒక U పెరగవచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. వీళ్ళకు అనుకూలమైన నేమును కనుక కరెక్షన్ చేస్తే, ఆ నేమును ఒక కోర్సు ద్వారా ప్రాక్టీస్ చేస్తే మీరు జీవితంలో గొప్పవాళ్ళుగా అయిపోతారు. ఇది నమ్మండి, నమ్మకపోండి. ఎంతోమంది సినిమా యాక్టర్లు, ఎంతోమంది పొలిటీషియన్స్, ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు నన్ను సంప్రదించి వారు నేమ్ కరెక్షన్ చేసుకున్నారు, వారు అద్భుతంగా ఉన్నారు. కాబట్టి న్యూమరాలజీని తీసిపరిసే సబ్జెక్టు కాదు. అందుకే కీరో ఏం చెప్తారంటే, ఈ న్యూమరాలజీ అనేది ఒక క్షుద్రం, వైబ్రేట్ అవుతుంది, నెంబర్స్ వైబ్రేట్ అయిపోయి అద్భుతాలు చేస్తారని చెప్తాడు. న్యూమరాలజీలో పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళల్లో పైథాగరస్ ఒకటి, తర్వాత చాల్దియన్ పద్ధతి ద్వారా కీరో ఒకటి, చాలా అద్భుతంగా వాళ్ళు చేశారు. నేమ్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళు చాలా బాగా ఉన్నారు. కాబట్టి మీకు ఏదైనా న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ కరెక్షన్ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా చేస్తాను. ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.